పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రేమ ఇదో బాధ్యత గల బంధం. దగ్గరగా ఉన్నప్పుడు కనపడదు, దూరమైనప్పుడు కానీ దాని విలువ తెలియదు. లైఫ్ అంటే లాజిక్స్ మాత్రమే అనుకున్నా. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎఫ్ అండ్ ఎఫ్ పాలసీలా. కానీ అదో రీసైకిల్ అని, రివర్స్లో వచ్చి రివెంజ్ తీసుకున్న ట్రాజడీ అని ఇప్పుడే అర్థమైంది. ప్రేమలో జ్ఞాపకాలు ఉండొచ్చు, కానీ మన ప్రేమే ఒక జ్ఞాపకం అయిపోతుందంటే చాలా బాధగా ఉంటుంది. అదేంటో, ప్రేమ పరాయిదైనప్పుడు బాధ బంధువైపోతుంది. ప్రేమ అనేది ఒక యుద్ధం లాంటిది. ప్రారంభించడం తేలికే, కానీ ముగించడం చాలా కష్టమని ఇప్పుడే తెలుసుకున్నాను. మహి, నువ్వేంటి ఇక్కడ? క్యూట్నెస్ కొంచెం ఓవర్లోడ్ అయింది. అవునా? యూనో మ్యాగీ, నువ్వు మామూలుగానే చాలా బాగుంటావు. ఇంకా ఈ కాస్ట్యూమ్, ఈ డాన్స్లో ఇంత అందంగా ఉంటావు అని తెలిస్తే ఐ మీన్ ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ అయ్యానా అని. నేను డ్రైవ్ చేస్తా. ఇది ఎప్పటి నుంచి బేబీ? ఇప్పుడే. సేఫ్గా వెళ్తామా? నువ్వు ఉన్నావుగా. చలో. ఎలా ఉంది నా డ్రైవింగ్? బేబీ, మనం వచ్చింది డౌన్ రోడ్లో, నువ్వు ఇంకా బైకే స్టార్ట్ చేయలేదు. అవునా? మరెలా? ఇలా. ఓ, స్ట్రైట్ గా చూడు, లెఫ్ట్ చూడు, రైట్ చూడు, ఇక్కడ కిస్. ఓకే.
చూపులలో పుట్టిన మాటలలో పెరిగిన భాషలతో ఎదిగిన ప్రేమంటే నేనేనా ప్రేమంటే నేనేనా ఓకే ప్రేమంటే మ్యాగీ, ఈ డ్రెస్లో లుకింగ్ సూపర్. నువ్వు నా డ్రెస్వి కాదు, నా జ్ఞాపకానివి. మ్యాగీ, మహి, నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్. ఎంతమందిలో ఉన్నా నువ్వు కనిపించని ప్రతిసారి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నీతో ఉన్న ప్రతిరోజు చాలా కొత్తగా ఎనర్జెటిక్గా ఉంటుంది. వింటర్ కూడా ఇంత వేడిగా ఉంటుందా? హే, ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడు చూడలేదా నన్ను? ఇలా చూడలేదు. అయితే కిస్ చేయాలనుంది. ఇప్పుడా? ఇప్పుడే. ఇక్కడ? ఇక్కడే. బాగోదేమో. బాగుంటుంది. అవునా? దీన్నేమంటారో తెలుసా? ఏమంటారు? బటర్ఫ్లై కిస్ అంటారు. బాగుంది. మరి ఈ కన్ను ఫీల్ అవుతుందేమో. మ్మ్. పెట్టేద్దాం. మహి, మన లైఫ్లో ఏ విషయంలో అయినా కొంచెం కాంప్రమైజ్, కొన్ని సాక్రిఫైస్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అవే కదా పెళ్ళి అనే మన బంధాన్ని నిలబెట్టేవి. కరెక్ట్ టైం కస్టడీ ఎత్తావు. చూసింది చాలు. He's going to bowl the final over as we thought. It's going to be Shumo Sharkar. He's a part-time bowler. The weakest link in this Bangladesh bowling attack. And he's got to protect 12. Hey, Mahi. Vinila కాదు. రే, ఎలుగుబంటి జాంకాయ తిన్నట్టు ఆ సౌండ్ ఏంట్రా?
కట్ చేసి తినొచ్చు కదరా. మ్యాచ్ గెలిచాం రా. ఏంట్రా అంత ఆనందం? బెట్టింగ్ కూడా గెలిచాం రా. అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. డైలీ మందేస్తాం ఏంట్రా? నో, ఇదే లాస్ట్. అయినా ఆయన చేదుగా ఉంటే ఎలా తగ్గుతారా? ఏదో మ్యాచ్ గెలిచామని ఆనందంలో తప్ప ఆయన మనం వేయంరా. కొన్ని వేసేలా చేస్తే అంతే. కరెక్ట్ కరెక్ట్. రే, నీ గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడకరా. నాకెందుకురా బాధ? ఐ హేట్ గర్ల్స్. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎస్ ఎస్. అరే, ఒక అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి ప్రపోజ్ చేయడం చూసావా? అది జరగదు. అదొక అద్భుతం. రే, అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. ఏంటా ప్రాబ్లమ్స్? రే, వాళ్ళకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ నుండి చాలా ప్రెషర్ ఉంటుందిరా. ఒకవేళ తను ఒకరిని ఇష్టపడినా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందో లేదనే భయం ఉంటుందిరా. అవునా? వీటికి తోడు ఇంకో హడావిడి ఏంటో ఇగో అడ్డొచ్చి కూడా ముందు వాడే చెప్పాలని చెప్పర్రా ఈ అమ్మాయిలు. అసలు ఈ మధ్య కాలంలో అది పెద్ద జబ్బు ఏమైనా ఉందంటే అది ఇదేరా. మరి నీ మ్యారేజ్ సంగతి ఏంట్రా? అలాంటి అమ్మాయి దొరకాలి కదరా. మరి మ్యాగీకి ఏమైందిరా? రేయ్, మ్యాగీ నిన్ను ఇష్టపడుతుంది కదరా. మ్యాగీని నేను మ్యారేజ్ చేసుకోవడం ఏంట్రా? రేయ్ టెన్షన్ ఎందుకురా? టెన్షన్ నాది కాదురా, మ్యాగీ వరీ అవుతుంది కదా. రే, తను ఒక ట్రెడిషనల్ గర్ల్ రా, నాకు సెట్ కాదు. వాట్ డు యు మీన్? రే వెంకీ, సీతాకోక చిలుక రంగులు బాగున్నాయని చూసి ఆనందించాలరా, చేతికి అంటించుకోకూడదు. ఇది అంతే. అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. దేవుడా, వీళ్ళని నువ్వే కాపాడాలి. కరెక్టేరా. రే, టోటల్గా చెప్పేది ఏంటంటే మ్యాగీ నాకు అస్సలు సూట్ కాదురా. అసలు మ్యాగీ పైన నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రేమను పార్ట్ టైం జాబ్లా ఫీల్ అయ్యే నీకు నా ప్రేమ అర్థమయ్యేది ఎప్పుడులే. నా ప్రేమలో అబద్ధాలే ఉండకూడదు అనుకున్నాను, కానీ నా ప్రేమే ఒక అబద్ధం. మ్యాగీ 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 మన్మధుడే మనిషై వస్తే నేనేలే, మది చదిరే ఆటేదో ఆడిస్తాలే, కళ్ళతోనే మంత్రాలేవో వేసిస్తానే, మాటతోనే మత్తులోకి దించిస్తానే. రోమియోకి రోల్ మోడల్ నేనేలే, రోజులేని రొమాన్స్ రాయల్ నేనేలే. రోమియోకి రోల్ మోడల్ నేనేలే, రోజులేని రొమాన్స్ రాయల్ నేనేలే. Hiya, papa, papa, hiya, papa, papa, papa. చిటికెలతో చెక్కిలి గింతలు పెట్టేస్తానే, చిట్టి గుండెనే తట్టి లేపి గుట్టే పెట్టేశానే. నాటీ గర్ల్స్ ఆటలో బీటై కొట్టేశానే, స్పాట్ లోనే కలర్స్ చేరే రెయిన్బో నేనే. అరావు చాలంట
నవ్వమంటూ రెక్కలు విప్పి రంగుల లోకం చూపిస్తా ఓ సైగే చాలంట యుగాన్ని మరిచే జగాన్ని చేర్చే హాయిలోకి చేరుస్తా రోమియోకి రోల్ మోడల్ నేనేలే రూల్స్ లేని రొమాన్స్ రాయల్ నేనేలే రోమియోకి రోల్ మోడల్ నేనేలే రూల్స్ లేని రొమాన్స్ రాయల్ నేనేలే Cheers. Hey! పర్లేదు బాగానే రెస్పాన్స్ వచ్చిందే. ఎక్కడున్న రెస్పాన్స్ ఇదే. అబ్బో ఏంటిదంతా చేదుగా ఉంది. స్టఫ్ అది. నీకు స్టఫే కదా కావాలి బేబీ. ఒరే బక్కుడా ఏం చూస్తున్నావురా? పక్కన నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బొక్కలు ఇరగొడతాడు. ఏమంటావు? చేస్తావు కదా నా కోసం. Hey, cool baby. ఏంటి? You are looking so hot baby. నీకన్నానా? Hey. అలా చూడకూడదు. నువ్వు ఇక్కడే ఉండు బేబీ, నేనే వస్తా. ఓకే బేబీ. బేబీ, మై బేబీ ఈస్ గాన్. బేబీ బేబీ బేబీ. గుడ్ మార్నింగ్ బేబీ. కాఫీ. Hey. No. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు బేబీ. ఇంతకు ముందు మరి?
బాయ్ మహి. హే సోనీ. బాయ్. రే ఏమైతాయి అన్నాళ్ళు? రే చెప్పాలరా. హే మహి, ఏంటి డ్రెస్? పార్టీకెళ్ళొస్తున్నావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సోనీ, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఈ మూమెంట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. లైఫ్లో హ్యాపీగా ఉండడానికి చాలా దారులు ఉంటాయి సోనీ, కానీ నా ప్రతి దారిలో నువ్వే ఉండాలనుకుంటున్నాను. యు ఆర్ మై ఎవ్రీథింగ్ సోనీ. విల్ యూ మ్యారీ మీ? ఆర్ యూ కిడింగ్? నో సోనీ, ఐఎమ్ సీరియస్. హే మహి, ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు, కొత్తగా మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉండొచ్చు కదా. ఆఫ్ కోర్స్, బట్ యు నో, మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒక లాంగ్ టైం బిగ్ కమిట్మెంట్. కమిట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అయినా మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కదా, ఇద్దరం ఒకరవడంలో తప్పులేదుగా. యా, బట్ అభిప్రాయాలు కలిసినంత మాత్రాన లవ్వే లైఫ్ అని కూడా నాకు తెలీదు. బట్ సైన్స్ చెప్పినట్టు ఒక ప్లస్ ఒక మైనస్ కలుస్తాయేమో కానీ 2 ప్లస్లు ఎప్పటికీ కలవు. వాట్ డు యు మీన్ సోనీ? ఎస్, రియల్ లైఫ్ లో కూడా మనం ఇలాగే కలుసుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామనే నమ్మకం నాకు లేదు. అయినా నాతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కి నువ్వు సరిపోవు. సో బాయ్. మనసులో మెదిలే ఆనాటి కదలే నొప్పిగా ఉన్నదే లోన, హృదయమే వెలితై నాలోన కలతై గుచ్చెనే జ్ఞాపకం ఓ మైనా, నాలోని లోపం అయ్యే నా శాపం మన్నించవా మనసారా, నీ కోసం కదిలా పరుగెత్తే నదిలా నిన్ను చేరి నన్ను పొందగా, మనసులో మెదిలే ఆనాటి కదలే నొప్పిగా ఉన్నదే లోన.
తెలియదు నొప్పై ఒప్పనన్నది ప్రేమే ఓ నిజం ఆసే ఓ వరం నీ వైపు నడుపుచున్నది మన పాత మధురాల ఆనందహేళ గాయాన గుర్తెరిగిన వేళ గతకాల మబ్బులను మరలించనేనిలా నిన్ను చేర కరుణించవా రేయ్ ఏంట్రా ఇది? ఇంకెన్ని రోజులు రైలా? అయినా నువ్వు మ్యాగీని మోసం చేస్తావని బాధపడుతున్నావా, లేదా సోనీ నిన్ను వదిలేసిందని బాధపడుతున్నావా? తప్పు చేశాను రా, ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు అర్థమైంది. మ్యాగీ ప్రేమను హర్ట్ చేసినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదురా. కానీ ఇప్పుడు సోనీ నన్ను వదిలినప్పుడు ఆ రోజు మ్యాగీ ఎంత బాధపడి ఉంటుందో అర్థమైందిరా. రోడ్డు మీద ఉన్న రంగురాల నేరే క్రమంలో చేతుకున్న డైమండ్ రింగ్ని పాడేసుకున్నాను రా. అట్లీస్ట్ మ్యాగీకి సారీ కూడా చెప్పలేకపోయాను రా. కానీ ఇప్పుడు మ్యాగీని కలిసి క్షమించమని అడగాలని ఉందిరా. మనసుకు చాలా అలసటగా అనిపిస్తుందిరా. అప్పుడే అలసిపోతే ఎలా? నీకు బోలెడంత లైఫ్ ఉంది, అయినా ఆనందాన్ని ఆన్లైన్లో వెతుక్కునే మీరు క్షణంలో పుట్టే కోరికల్ని ప్రేమ అనుకుంటున్నారు. అదే మీ ప్రాబ్లం. నిదానంగా ఆలోచించు. నిజమైన ప్రేమ క్షణాల్లో పుట్టదు. ఇష్టమైంది కోల్పోయినప్పుడు కలిగే బాధ ఇప్పుడు నీ కళ్ళల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళు మూసుకుని తలుచుకుంటే అది నీకే కనపడుతుంది. క్షణికమైన ప్రేమ కోసం కాకుండా జీవితాంతం నీకు తోడుండే ప్రేమ కోసం వెతుకు. దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆలోచించు. గుడ్ నైట్. క్షణికమైన ప్రేమ కోసం కాకుండా జీవితాంతం నీకు తోడుండే ప్రేమ కోసం వెతుకు. కళ్ళు మూసుకుని తలుచుకుంటే అది నీకే కనపడుతుంది. లేని కల కూడా కాటేస్తుంటే మహి, నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్. ఎంతమందిలో ఉన్నా నువ్వు కనిపించని ప్రతిసారి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. మనలేను సారీ మ్యాగీ, ఐఎమ్ రియల్లీ సారీ మ్యాగీ. Love you, Maggie. Maggie. Please, Maggie. ఇంకెప్పుడు ఇలా చేయను మ్యాగీ. Please, Maggie. Love you. ఇక మీద తప్పు చేయను మ్యాగీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. Love you, Maggie. Really love you, Maggie.
లవ్ యూ మై ఐఎమ్ ఎంగేజ్డ్. ప్రేమ ఒక యుద్ధం లాంటిది. ప్రారంభించడం తేలికే, కానీ ముగించడం చాలా కష్టం. నా ప్రేమ నీకు అర్థం కాలేదని చాలా బాధపడ్డాను. చివరికి నీకు అర్థమయ్యేసరికి నేను ఇంకొకరి దాన్ని అయిపోయాను. టేక్ కేర్ మహి. అప్పుడు నేను చేసిన ఒక తప్పు ఇప్పుడు నా లైఫ్ని మార్చేసింది. ప్రేమ పుట్టించే నొప్పి ఎప్పుడు గొప్పదే, గొప్పవారిగా మారుస్తుంది. అప్పుడు నిన్ను, ఇప్పుడు నన్ను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.